ఒక గ్రామములో బహు జ్ఞానవంతుడైన వృద్ధుడు ఉండేవాడు. అతడు పదే పదే ఇలా చెప్పేవాడు. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. దురదృష్టమో, సుఖమో ఇవన్నీ ఆగంతుకులు మాత్రమే. ఒకసారి ఆ గ్రామములో తీవ్రమైన గాలివాన వచ్చింది. చెట్లు విరిగిపోయాయి. ఇల్లులు కూలిపోయాయి. ఎంతో మంది నష్టపోయారు. అందరూ భయాందోళనలతో వృద్ధుడి దగ్గరకు వచ్చారు. మీరు అంత జ్ఞానవంతుడే అయితే ఇలాంటివి ఎందుకు జరుగుతాయి? దైవం ఉందంటే మనల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? వృద్ధుడు నిశ్శబ్దంగా ఒక చిన్న కొనకు తీసుకువెళ్లి చూపించాడు. అక్కడ ఒక బూడిద చెట్టు గుళిక మిగిలింది. ఎలాంటి నష్టం జరగలేదు. అతడు నవ్వుతూ చెప్పాడు. ఈ చెట్టు ఎందుకు నిలిచిందో తెలుసా? ఎందుకంటే ఇది తల వంచింది. గాలికి ఎదురు కాకుండా వాలిపోయింది. అలాగే మన జీవితములో కూడా కొన్ని సమయాలలో వినయం, శాంతం, సహనం ఇవి మనకు దారి చూపే జ్ఞాన పాఠాలవుతాయి. ఈ కథలో నీతి ఏంటో తెలుసా? జీవితంలో మనం కోరుకున్నట్లు జరగకపోవచ్చు. కానీ ప్రతి సంఘటన కూడా మనకు ఏదో నేర్పుతుంది. తలవంచడం అంటే ఓడిపోవడం కాదు, నిలిచిపోవడానికి మార్గం. జై శ్రీకృష్ణ. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. జై హింద్.